వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. శ్రీకృష్ణుడి జన్మం గురించి మనకు అందరికీ తెలుసు. ఆయన ఎన్నో గొప్ప పనులు చేసి ఎంతో ప్రతిష్టగాంచినవాడు. కానీ ఆయన కడుపున పుట్టిన బిడ్డ మాత్రం అలాంటి పనులకు వ్యతిరేకంగా ఉండేవాడు. అసలు శ్రీకృష్ణుడి వంశం నాశనం కావడానికి గాంధారి కారణమని అనుకుంటుంటారు. కానీ అంతకంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడి కొడుకు వల్లనే ఆయనకి మరణం సంభవించిందని చాలామందికి తెలియదు. అసలు శ్రీకృష్ణుడి కొడుకు ఎవరు, శ్రీకృష్ణుడి కొడుకు వల్ల ఎలా ఆయనకి మరణం సంభవించింది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉండేవారని తెలుసు. అలాగే భార్యల విషయానికి వచ్చినట్లయితే రుక్మిణి, సత్యభామ అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అదేవిధంగా రాధ అంటే కూడా ఆయనకి అంతే ఇష్టం. ఇలాగే జాంబవంతుడి కూతురిని కూడా శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడు జాంబవతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకి సంతానం లేకుండా ఉండేది. అప్పుడు జాంబవతి ఎంతో బాధపడింది. మీరు నేను కలిసి మనము పరమశివుడిని పూజించినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పింది జాంబవతి. సరే అని శ్రీకృష్ణుడు కూడా సతీ సమేతంగా శివుణ్ణి ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత శివుడి కటాక్షంతో ఆయనకి కుమారుడు పుడతాడు. అతనే శాంబుడు. శాంబుడు పుట్టుకతోనే చాలా దూషణలు పొందినవాడు. అంటే అతను ఏ పని కూడా మంచిది చేసేవాడు కాదు. ఎవరినైనా కూడా ఎలా అంటే అలా మాట్లాడేవాడు. తండ్రికి తగ్గ తనయుడైతే కాదు. ఆయన ఎన్నో మంచి పనులు చేశాడు. కానీ కొడుకు మాత్రం హీనంగా ఉండేవాడు. అంటే ఎవరు మెప్పు పొందేవాడు కాదు. శ్రీకృష్ణుడు ఏ మాట చెప్పినా వినేవాడు కాదు శాంబుడు. అతనికి నచ్చిందే చేసేవాడు. పైగా తల్లి గారాభంతో విచ్చలివడితనం ఎక్కువైపోయింది. ఒకరోజు ఏమైందంటే మహర్షులందరూ కూర్చొని చర్చించుకుంటున్న సమయంలో శాంబుడు ఆడవేషంలో గర్భవతిగా వాళ్ళ ముందుకు వచ్చి అక్కడ ఉన్న దుర్వాస మహర్షిని ఒకటి అడుగుతాడు. అంటే దుర్వాస మహర్షి సంగతి అందరికీ తెలిసిందే. మహాకోపిష్టి అని కూడా అంటారు. కాకపోతే ఆయన ఏది శపించినా దాని వెనుక పెద్ద కారణమే ఉంటుంది. అదేవిధంగా ఈ శంభుడు ఆడవేషంలో గర్భవతిగా వచ్చి ఆ ఋషులను అడుగుతాడు. నా కడుపులో ఏ బిడ్డ పెరుగుతోందో చెప్పండి అంటూ వాళ్ళతో ఆటలాడుతాడు శంభుడు. ఇక దుర్వాస మహర్షికి కోపం వస్తుంది. అతను అన్నీ తెలిసినవాడు కాబట్టి నీకు అటు మగ కాదు ఆడా కాదు అసలు మనిషి కాదు ముసలం పుడుతుందని శపిస్తాడు దుర్వాస మహర్షి శాంబుడిని. ఆ తర్వాత శాంబుడు నిజంగానే ముసలాన్ని జన్మిస్తాడు. ముసలం అంటే ఇనుపు రాడ్ అన్నమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుడి వంశంలో వారంతా కలిసి ఇది మంచిది కాదు అంటూ దాన్ని కరగదేసి సముద్రంలో కలిపేస్తారు. కలిపిన తర్వాత దానిలో కొన్ని రేణువులు అనేవి ఒడ్డుకు చేరుకొని అవి మొలకలుగా మొలుస్తాయన్నమాట. వెదురు బొంగుల్లాగా అక్కడ వస్తాయి ఆ చెట్లు. ఆ తర్వాత మనకి తెలిసిందే శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడన్న సంగతి. ఆ యుద్ధ సమయంలో శాంబుడు కూడా అక్కడే ఉన్నాడు. శాంబుడు ఎప్పుడు గొడవ పడే తత్వం కలిగిన వాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరితో కలిసి గొడవ పడుతూ ఆ ప్లేస్లోనే మనం చెప్పాం కదా ఈ వెదురు బొంగులు అనేవి వచ్చాయి. ఆ వెదురు బొంగులతో ఒకరితో ఒకరు కొట్టుకొని చనిపోయారు. వాళ్ళలో శాంబుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా శాంబుడు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ వెదురు బొంగుల్లో ఒక ముక్క వేరే ప్లేస్కి చేరుకుంటుంది. అక్కడ జర అనే వేటగాడు ఈ వెదురు ముక్కను తీసుకొని తాను బాణం తయారు చేసుకుంటాడు. అదేవిధంగా మనకు తెలుసు శ్రీకృష్ణుడు ఒకరి బాణం తగిలి చనిపోయారు అని. అదే జర. ఆ జర ఒకరోజు వేటకు వెళుతూ గురి చూసి బాణాన్ని కొట్టడం జరుగుతుంది. ఆ బాణం వెళ్ళి శ్రీకృష్ణుడి అరికాలలో తగులుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మరణించారు అని చెప్తారు. చూశారు కదా, ఏదైనా పాపకర్మ ఎవరికైనా సిద్ధిస్తుంది అనడానికి ఇది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు జన్మం ఎత్తిన తర్వాత అంటే ఏ దేవుడైనా ఒక జన్మం ఎత్తిన తర్వాత అంటే అవతారం తర్వాత చాలించాలి అంటారు. అవతారం చాలించక అలాగే కొనసాగితే మానవ రూపంలోనే కష్టాలు అనుభవించాల్సి వస్తుందంట. శ్రీకృష్ణుడి విషయంలో కూడా అదే జరిగింది. తన సొంత కొడుకైన శాంబుడి చేతిలోనే ఆయనకి మరణం సంభవించింది.